మన ఛానల్ 3 వారాల్లో 100 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యామండి. నన్ను నా ఛానల్ని ఆదరించిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ శైలజ. నేను ఈరోజు బఠానీ చాట్ని అలాగే పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళైతే ఉండరండి చాట్ని. అయితే ఇప్పుడు బయటకు వెళ్ళి తినాలంటే కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చేసి చూపించబోతున్నానండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఆల్ అని పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. నేను ఎండు బఠానీ తీసుకుంటున్నానండి. ఇవి ఒక పావు కేజీ పైనే ఉంటాయి. పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉంటాయి. వీటిని 8 గంటల పాటు బాగా కడుక్కుని నానబెట్టుకుంటే ఇలా వస్తాయండి. వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని కుక్కర్లో వేసుకుని ఒక 8 విజిల్స్ రానివ్వాలండి. అలాగే ఒక 2 ఆలు తీసుకుంటున్నాను నేను. వాటిని కూడా బాగా కడుక్కుని బఠానీల దాంట్లోనే ఈ ఆలుని కూడా వేసి ఒక 8 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయాక విజిల్ తీసుకుని ఇలా ఆలుని తీసి పక్కన పెట్టుకుని పీల్ తీసేయండి. బఠానీ ఎలా ఉడికినాయో చూసుకుందాం మనం. ఇలా మెత్తగా, చాలా మెత్తగా ఉడికినాయండి. ఇలా ఉడికితే మనకి చాట్ అనేది పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వస్తుందండి. దాన్ని స్టెయిన్ చేసుకోండి. గిన్నె పెట్టి స్టెయిన్ చేసుకోండి. ఆ వాటర్ని మనం చాట్లో యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇలాగా స్మాషర్తో బఠానీని మొత్తం మంచిగా మెత్తగా మెదిపేసుకోండి. అలాగే ఆలుని పీల్ తీసేసాక వీటిని కూడా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఒక ఆనియన్, 2 టమాటాలు, 2 క్యారెట్లు, కొంచెం కొత్తిమీర, 2 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. సన్నగా తురుముకోవాలండి క్యారెట్ని. ఒక బాండీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఒక 2 గరిటెలు నూనె వేసానండి. ఇది నూనె ఆప్షనల్ అండి. మీ ఇష్టం, వేసుకుంటామంటే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేస్తానండి. ఇలా బఠానీని మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ బాండీలోకి వేసేసుకోవాలి. అందులోనే మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని కొంచెం కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని అలాగే తురుముకున్న క్యారెట్ని వేసి బాగా కలుపుకోండి. కొంచెం గార్నిషింగ్ కోసం, పైన వేయటం కోసం కొంచెం పక్కన ఉంచుకోండి. మిగతాది వేయండి. మనం స్టెయిన్ చేసుకున్నప్పుడు బఠానీలు వాటర్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనకి ఆ వాటర్ సరిపోకపోతే పైనుంచి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ని అయితే దీనికి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటో, క్యారెట్, బఠానీ, ఆలు అన్నీ కలిపి ఒకసారి బాగా ఉడికించుకోవాలన్నమాట అండి. అప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. మీరు మీ రుచికి సరిపడగా వేసుకోండి. బాగా కలుపుకొని దగ్గరగా ఉడికించుకోవాలండి. బాగా గట్టిగా ఉడికించద్దు, దగ్గరగా చేసేయకండి. కొంచెం వాటర్ కొంచెం ఉండాలి కానీ మరీ గట్టిగా అయితే చేయకండి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఇది బాగా వస్తుందండి. అలాగే ఒక
పచ్చిమిరపకాయని బాగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటానికి ట్రై చేసి ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నా. ఫైనల్గా ఆనియన్ ముందు యాడ్ చేయలేదండి, లాస్ట్లో యాడ్ చేస్తున్నా. చూడండి, ఇలా బాగా కలుపుకుని దగ్గర చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. ఉప్పు కారం అన్నీ రుచి చూసుకోండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయినాయా లేదా అని. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్ల చాట్ మసాలా వాడుతున్నానండి, అది ఎవరెస్ట్ చాట్ మసాలా అన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే చాట్ మసాలా అనేది సరిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. దీన్ని కొంచెం గార్నిష్ చేసి పూరీలు ఉంటాయి కదా, వాటినే నేను యూస్ చేస్తున్నానండి ఇలాగా పైన. దీంట్లో మీరు కారపూస వేసుకోవచ్చు, సమోసా వేసుకోవచ్చు, కార్న్స్ ఉంటే కార్న్స్ వేసుకోవచ్చు. ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్, కొత్తిమీరతో వేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఒక చెక్క నిమ్మకాయ చక్కగా గింజలు లేకుండా పిండేసి ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. ఈ చాట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి, టేస్టీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పానీపూరి వాటర్ కోసం మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక పచ్చిమిరపకాయని ఇలా విరుచుకుని వేసుకుని మిక్సీ పట్టాలండి. ఇది పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పుని తర్వాత యాడ్ చేసుకున్నా పర్వాలేదండి, చూసుకుని ఇలా పేస్ట్ చేసుకుని. నేను ఒక 1/2 లీటర్కి ఇలా చేసుకున్నాను. 1/2 లీటర్ వాటర్కి ఇలా చేసుకున్నానండి. దీంట్లో ఉప్పు అవి చూసుకొని వేసుకోండి. మళ్ళీ నేను పానీపూరి చాట్ మసాలా తీసుకున్నా, ఒక 2 స్పూన్లు వేసుకున్నా. మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇదిగోండి, పూరీలువి ఇలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయండి మనకి మార్కెట్లో. ప్రతి షాప్లోని కూడా ఇప్పుడు ఇవి దొరికేస్తున్నాయి మనకి ఈజీగా. చక్కగా మన ఇంట్లోనే మనం మంచి నూనెతో వేయించుకుని వీటిని మనం రెడీ చేసేసుకోవచ్చండి ఈజీగా. పూరీల్ని ఇలా వేయించుకుంటే చాలా బాగా పొంగుతున్నాయండి పూరీలు అయితే. ఈ ప్రతి సూపర్ మార్కెట్లోని దొరికేస్తున్నాయండి. ఇదిగోండి, పానీపూరి వాటర్, చాట్, పూరీలు, ఆనియన్ ముక్కలు, ఇంకా పానీపూరి రెడీ అయిపోయినట్టే. ఈజీగా ఇంట్లోనే మనం ఇలా చేసుకుని ఇంట్లో పిల్లలకి పెట్టచ్చు, మనం తినచ్చండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ బట్టి చూస్తే బయటకు వెళ్ళి ఏమి తినాలన్నా భయపడుతూ బతకాల్సి వస్తుంది కదండి. అందుకని ఇలా చేసి పెడుతూ ఉంటానండి నేనైతే. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ నాకు అసలు మాటలు రావట్లేదండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.